బ్యాక్ టు న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. 2 వారాలుగా కొనసాగుతున్న రూపాయి పతనానికి నేడు బ్రేక్ పడింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 40 పైసలు లాభపడింది. ఇక బులియన్ మార్కెట్లో సైతం స్వల్ప నష్టాల్లో కొనసాగుతుంది. సిల్వర్ 2000, గోల్డ్ 600 వరకు తగ్గింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర $106 వద్ద ట్రేడ్ అవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. 2 వారాలుగా కొనసాగుతున్న రూపాయి పతనానికి నేడు బ్రేక్ పడింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 40 పైసలు లాభపడింది. ఇక బులియన్ మార్కెట్లు సైతం స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సిల్వర్ 2000, గోల్డ్ 600 వరకు తగ్గింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర $106 వద్ద ట్రేడ్ అవుతుంది. రైట్, ఇదే అంశం స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. మనం చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. 2 వీక్స్ గా కొనసాగుతున్న రూపాయి పతనానికి అయితే బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. 40 పైసలు లాభపడింది. ఏంటి ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఎప్పుడైతే ముడి చమురు తగ్గిపోయిందో ఆటోమేటిక్ గా మన రూపాయి బలోపేతం అవుతుంది. ఎందుకంటే మన విదేశీ మారక ద్రవ్యం కొంచెం అంటే ఖర్చు తక్కువ ఉంటుంది. ధర తక్కువ అయ్యేటప్పటికి ఖర్చు తక్కువ అయిందంటే మన రూపాయి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఇకపోతే ఇక షేర్ మార్కెట్ లోకి వచ్చేటప్పటికి 30 బిఎస్ఈ కంపెనీల్లో 13 ప్లస్ 17 మైనస్. కానీ పాజిటివ్ లోనే ఉన్నట్టు మార్కెట్లు మైనస్ లో ఉన్నాయి. కానీ ఇవాళ గురువారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వీక్లీ ఎక్స్పైరీ అన్నమాట. అందుకని కొంచెం మార్కెట్లు డౌన్ లో ఉన్నాయి. అంతకుమించి ఏం లేదు. అది కూడా పెద్ద న్యూట్రల్ అన్నట్టు 150 ఏదైతే 100 ఉదాహరణకి ఒక్క నిమిషం 135 పాయింట్లు సెన్సెక్స్ మైనస్ ఉంది. నిఫ్టీ వచ్చి ఓన్లీ 4 పాయింట్ల మైనస్ చూపిస్తుంది. కానీ అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. జనరల్ గా 40 వరకు ఉండాలి మైనస్, లేదు అది. ఇక మామూలుగా ఇంకా ఏముండదు న్యూస్ ఇప్పుడు చెప్పడానికి. ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ మెయిన్, తర్వాత పొద్దుపూట ఏవైతే న్యూస్ ఉన్నాయో అవి అంటే ఇవాళ గురువారం కాబట్టి మార్కెట్లు పెద్దగా చేయలేదన్నట్టు. అంటే వీక్లీ ఎక్స్పైరీ అన్నమాట. మళ్ళీ రేపు ఉదయానికి కానీ మార్కెట్ బ్రెడ్ పాజిటివ్ లో ఉందన్నమాట. అంటే పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాకపోతే మనకు ఒక న్యూస్ ఏంటిది అంటే ఈ ముడి చమురు ధర తగ్గింది కాబట్టి మార్కెట్లు కొంచెం పాజిటివ్ ఉంటుంది. ఇక ఈ అస్థిరత అలానే జరుగుతుంది. ఇరాన్ అమెరికా దాంతో ఇక పెద్దగా ఏమి ఇంకా ఎఫ్ఐలు అమ్మటం, బాండ్ డీల్స్ పెరగటం, ఇక వీటితోటి కొంచెం అంటే వోల్టాలిటీ అంటాం దాన్ని, అప్ అండ్ డౌన్ ఉండటం, ఇది జనరల్ గా జరుగుతున్నటువంటిది. ఇంకా మనం ఎక్కువ మాట్లాడడానికి కూడా చెప్పడానికి కూడా ఏం లేదు. రోజు ఇదే న్యూస్ ఉంటది. ఈ ట్రంప్ ఏదో ఒక న్యూస్ జరిగితే తప్ప మనకి అంటే ఇప్పుడు పొద్దున్నే ఏదో ఒక న్యూస్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటిదంటే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ కిమ్ అన్నమాట. అంటే అమెరికా ఉత్తర కొరియా నార్త్ కొరియా మధ్యలో ఇప్పుడు మళ్ళీ గొడవ జరుగుతుంది. దానికోసానికి మళ్ళీ చైనా వాళ్ళు, జిన్పింగ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే ఇది ఇప్పుడు ఇరాన్ అమెరికా అయిపోయినా మళ్ళీ ఈ అణ్వాయుధాల గొడవ అమెరికా ఉత్తర కొరియా మధ్యలో ఉంటది. మళ్ళీ దానికి వచ్చేటప్పటికి ఈ చైనా జిన్పింగ్ మధ్యవర్తిత్వం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇదంతా అయిపోయినాక మరి ఏం జరుగుద్ది? క్యూబా అంటున్నాడు, మళ్ళీ మలక్కా జల్సన్ అంటుంది. మళ్ళీ నవంబర్ 8 అటు ఇటు అనేటప్పటికి నవంబర్ 8కి మధ్యంతర ఎన్నికలు ఉంటాయి అమెరికాలో. వీటన్నిటి దాకా అప్పటిదాకా మార్కెట్లకి ఇలానే ఉంటుంది. ఒకరోజు పెరగటం, ఒకరోజు వీక్లీ ఎక్స్పైరీ అంటాం, ఒకరోజు వీక్లీ ఓపెనింగ్ అంటాం, లేకపోతే ఒకరోజు చర్చలు అని అంటారు, ఒకరోజు మెయిన్ ఇంకోటి ఏంటిది అంటే ఏదైతే సీ మైన్స్ అంటారు. సీ మైన్స్ అంటే ఏంటంటే సముద్రం అట్టడుగున్నటువంటి మైన్స్ అన్నమాట. అది వాళ్ళు కొన్ని కనుగొన్నారని ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అంటే అమెరికా వాళ్ళు ఈ హర్ముజ్ జల్సంది అట్టడుగునున్నటువంటి సముద్రం అడుగునున్నటువంటి మైన్స్ ని కనుగొన్నారు ఒక 10 అనేది వార్త. దాంతో కొంచెం మన మార్కెట్లు పాజిటివ్ లోకి రావడం జరిగింది. మళ్ళీ సాయంత్రానికి వచ్చేటప్పటికి మామూలు అయిపోయింది. అంటే ప్రతిసారి ఏదో ఒక న్యూస్ తోటి పాజిటివ్ అయినప్పుడు కొంచెం పాజిటివ్ లోకి వెళ్తుంది.
మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అంటే ఇది పెరిగినప్పుడల్లా పడే అవకాశాలే కనపడుతున్నాయి తప్ప పెరగడానికి కనపడట్లేదు. ఇది జనరల్ గా రోజు జరుగుతున్నటువంటి వ్యవహారం. సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే రేపు ఫ్రైడే, నెక్స్ట్ 2 days హాలిడే ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో రేపు మార్కెట్ ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? అలాగే క్రూడ్ ఆయిల్ ధర ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా? దీని ప్రభావం ఏమైనా మార్కెట్స్ పై పడుతుందా? ఓకే, అవును. ఇది మళ్ళీ $108 ఇప్పుడు ఏది $107.8 ఉంది. ఏది 3 ఇచ్చాము. అది మళ్ళీ 110 దాటిందో మన మార్కెట్లు పడ్డట్టే. గోల్డ్ సిల్వర్ పడుతుంది. ఒకవేళ ఇది కనుక ఇంకొక $4 రేపు పొద్దుటికి తగ్గింది అనుకోండి, మీరు అన్నట్టు మార్కెట్ పాజిటివ్ ఉంటుంది. శుక్రవారం వీక్లీ ఫ్యూచర్స్ ఏదైతే ఓపెనింగ్ ఉంటుంది అది BSE. మళ్ళీ రేపు సాయంత్రం వచ్చేటప్పటికి మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. మళ్ళీ రేపు సాయంత్రం వీక్లీ ఎక్స్పైరీ కాదు, వీక్లీ ఓపెనింగ్ అని వీకెండ్ అంటే సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి మళ్ళీ వీకెండ్. మళ్ళీ పొజిషన్స్ ఎవరు ఇప్పుడు పెట్టుకునేటట్లేదు, లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ. ఎందుకోసం అంటే ఏ పూట ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ ఎక్స్పైరీలు ఓపెనింగ్లు. రెండోది మళ్ళీ ఇది అనమాట, అంటే ఇది BSE వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే రేపు, కానీ వీకెండ్ మళ్ళీ శని ఆదివారం. మళ్ళీ మండే లోపు ఏం చెప్తాడో తెలియదు. ఇరాన్ అమెరికా చర్చలు ఏం జరుగుతాయో తెలియదు. చూస్తుండగానే ఎన్ని రోజులు గడిచిపోయింది, 22, 30, 52, 53, 83 రోజులకు వచ్చింది ఇప్పుడు మన యుద్ధం. అంటే చూస్తుండగానే 3వ నెలకు వచ్చేసింది. ఇంకో వారం అయిపోతే 3 నెలలు గడిచిపోతుంది. అంటే ఖమేనీ చనిపోయిందని అన్న తర్వాత కూడా యుద్ధం 83వ రోజుకు చేరింది అనమాట. మనం ఇక రోజులు గడపడం తప్ప. కాకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా బాగా చితికిపోవటం అయింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరగటం, గ్యాస్ పెరగటం, ఈ ముడి చమురు ధరలు పెరిగేటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ అనుకోండి, పెట్రోల్ డీజిల్ పెరగటం. ఈ పెట్రోల్ డీజిల్ పెరిగేటప్పటికి సామాన్య మానవుడికి కొనుక్కునే వస్తువులన్నీ ధరలు పెంచటం. అక్కడ అక్కడ $4 పెరిగితే ఇక్కడ మనోళ్ళు ఇంకెక్కువ పెంచటం. ఇప్పుడు దాంతో పాల ధరలు పెరిగినాయి. పాల ధరలు పెరిగితే పంచదారలు పెరుగుతాయి. పంచదార పెరిగితే టీ ధరలు పెరుగుతాయి. టిఫిన్ రేట్లు పెరిగినాయి, మెస్ రేట్లు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, కూరగాయలు కానీ ఇవన్నీ ఏం కొనాలన్నా పెరుగుతుంది. దాంతో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఎకానమీ స్లో డౌన్ అయిపోతుంది. ఎకానమీ స్లో డౌన్ అయిపోయిందంటే ఆర్థికంగా మన యొక్క మూడీస్ కూడా డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది మన ఇండియన్ ఎకానమీని. మనం ఇంకా ఇవన్నీ చూడాలి రాబోయే రోజుల్లో. ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే తగ్గితే తప్ప మన మార్కెట్లు కానీ మనం కానీ మన ఆర్థిక వ్యవస్థ అంటే మన దేశం యొక్క మనమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ పాజిటివ్ లోకి రావాలి అంటే ముడి చమురు తగ్గాలి. అప్పుడే మనం ఏమన్నా పాజిటివ్ లోకి. అప్పటి వరకు ఇక ఒక రోజు పెరగటం, ఒక రోజు తగ్గటం, ఉదయం పెరిగితే సాయంత్రం పట్టడం, ఉదయం తగ్గితే సాయంత్రం పెరగటం, ఇట్లా జరుగుతూనే ఉంటది. ఒక రోజు వీకెండ్ అంటారు, ఒక రోజు మళ్ళీ ఓపెనింగ్ అంటారు, ఒక రోజు ఎక్స్పైరీ అంటారు. వారంలో 5 రోజులు ఇయే గడిచిపోతాయి. 4 రోజులు 2 ఓపెనింగ్లు 2 ఎక్స్పైరీ. సత్యనారాయణ గారు, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి స్టాక్స్ లో అనుకునే వాళ్లకు ఎలాంటి సూచనలు చేస్తారు యాజ్ ఎ మార్కెట్ ఎక్స్పర్ట్ గా? ఇన్వెస్ట్ చేయటమే, హోల్డ్ చేయాలి, వెయిట్ చేయాలి. చాలా రోజులు మనం కనుక ఉండగలిగితే వాళ్లే ఉండాలి. అంటే నెలల పాటు. ఇప్పట్లో ఇవన్నీ సూచనలు కనపడట్లేదు. ఇన్ఫ్లేషన్ తగ్గటం ఇవన్నీ జరగాలి అంటే చాలా టైం తీసుకుంటది. కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేయగలిగిన వాళ్లే ఇన్వెస్ట్ చేయాలి, అంతే తప్ప చేయకూడదు. లేదు అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఇదంతా క్లియర్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, లేదు అనుకుంటే. ఎందుకోసం అంటున్నంటే ఇప్పుడు ఏవి సిచ్యువేషన్ క్లియర్ లేవు. ఇప్పుడు మన ఇరాన్ అమెరికా అయిపోయిందంటే ఇప్పుడు మళ్ళీ ఉత్తర కొరియా అణ్వాయుధాల ఇష్యూ, మళ్ళీ క్యూబా ఇష్యూ, ఈ లోపల మధ్యంతర ఎన్నికలు. అందుకని ఇన్వెస్ట్ చేసే బదులు అబ్జర్వ్ చేసి వెయిట్ చేసి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు, లేదు వాల్యూ ఉన్న స్టాక్స్ చాలా ఉంటాయి, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఇండివిజువల్ స్టాక్స్, అవి చెక్ చేసుకోవాలి. ఏ సెక్టార్ బాగుందో చూసుకోవాలి, ఏ కంపెనీ రిజల్ట్స్ బాగుందో చూసుకోవాలి, కొనుక్కోవాలి, డిపాజిట్ అనుకోవాలి. ఒక 6 నెలలు సంవత్సరం పాటు డిపాజిట్ చేసినాం అనుకోవాలి, ఊకోవాలి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, దాన్ని అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఎప్పుడో ఒక దగ్గర మళ్ళీ కొన్నాళ్ళకి ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఇప్పుడు ఒకళ్ళం కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఇవన్నీ క్లియర్ అవ్వాలి. ఇప్పుడు 3వ నెలకు వచ్చింది ఇష్యూ. అంటే ఇంకొన్నాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర క్లియర్ అయిపోయిందంటే ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్లన్నీ మామూలు అయిపోతాయి. అప్పుడు అన్ని క్లియర్ అంటే ఎఫ్ఐఎల్ బయింగ్ లోకి వస్తారు, మన మార్కెట్లు పాజిటివ్ లో ఉంటాయి, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, ఈ ముడి చమురు ధర తగ్గుద్ది. ముడి చమురు ధర తగ్గిందా అంటే ఆటోమేటిక్ అన్ని సెటరేట్ అయిపోతాయి. విదేశీ మార్గ ద్రవ్యం మిగులుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, ఆర్థికంగా మళ్ళీ సపోర్ట్ ఉంటుంది.
ఓకే, సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే ఐటీ షేర్లలో కనిపిస్తున్న ఆ భారీ ఒత్తిడి అనేది అంటే తాత్కాలికంగా ఉండే అవకాశం ఉందా, లేక ఏదైనా కరెక్షన్ ఉండే అవకాశం ఉందా? ఐటీలో ఏం లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక ఏఐ టూల్ అని చెప్తారు, చెప్పి ఏఐ టూల్స్ అని సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ పడేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు, ఏఐ టూల్ కి మనకేం సంబంధం లేదంటారు, మళ్ళీ పెంచుతారు. ఇంకోటి ఏంటి, టెక్నికల్ ఇండికేటర్స్ అంటే బాటంకి వచ్చింది కాబట్టి సపోర్ట్ అంటే రిజల్ట్స్ బాగా వచ్చినాయి అనుకోండి, ఏం కాదు అని అంటారు. మళ్ళీ లే ఆఫ్లు అంటారు, జాబులు తీసేస్తారు అని చెప్పేసి మళ్ళీ మొదలు పెడతారు. కాకపోతే ఓవరాల్ గా ఐటీ ఎప్పుడైనా మన మార్కెట్లు అంటే ఎక్స్పోర్ట్ కి ఐటీనే, మనకు ఫారిన్ కరెన్సీ వచ్చేది ఐటీ ద్వారా. ఫార్మా కంపెనీలు, టెక్స్టైల్, ఈ వీటితోటి మనకి ఫారిన్ కరెన్సీ వస్తుంది, ఎగుమతి చేస్తాం కాబట్టి ఎగుమతి మనకి డాలర్లు వస్తాయి. అది ఓకే. ఇప్పుడు ఇంకా డాలరు ఎంత స్ట్రాంగ్ అవుతుంది అంటే మన రూపీ వీక్ అవుతున్న కొద్దీ ఐటీ కంపెనీకి బెనిఫిటే. ఇప్పుడు చాలా చాలా కంపెనీలు రిజల్ట్స్ వస్తున్నాయి. అవి కనుక చూసుకొని ఉండగలిగితే నో ప్రాబ్లం. ఐటీ కంపెనీలు కూడా వాల్యూ ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏఐ టూల్ అని ఏదైతే వంకతోటి పడేసిర్రో అవి బాటం లోకి వచ్చేసినాక ఇంకా పడటం అనుకుంటే ఎంతవరకు పడుతుంది, పడి ఉంటది. ఇంకేం పడుతుంది అంటే పడేది తక్కువ. కానీ ఏదైనా రివర్స్ అయింది అనుకోండి, పెరిగే అవకాశాలే ఉంటాయి.